ఎక్కడైనా దేవునికి గుడి కట్టి పూజలు చేయడం ఆనవాయితీ. అయితే వీటన్నిటికీ భిన్నంగా రాజస్థాన్లో ఒక బైక్‌కి గుడి కట్టి పూజలు చేస్తున్నారు. ఇంతకీ బైక్‌కి ఎందుకు గుడి కట్టారు? దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1980లో ఓం సింగ్ రాథోడ్ అనే వ్యక్తి ఎంతగానో ఇష్టమైన రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ ప్రయాణించేటప్పుడు ఒక చెట్టుని ఢీకొని ఆ ప్రమాదంలో చనిపోయాడు. ఈ సంఘటన పోలీ జిల్లాలోని చోటిలా గ్రామంలో జరిగింది. ప్రమాదం తరువాత పోలీసులు ఆ బైకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. అయితే ఆశ్చర్యంగా మరుసటి రోజు ఆ బైకు ప్రమాదం జరిగిన స్థలంలో కనపడింది. మళ్ళీ పోలీసులు ఆ బైకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. మళ్ళీ మరుసటి రోజు ఆ బైకు ప్రమాదం జరిగిన చోటున కనపడింది. మొదట అందరూ భయపడినా ఆ తరువాత ఇందులో ఏదో దైవత్వం ఉందని గ్రహించి ప్రమాదం జరిగిన ప్రదేశంలో బుల్లెట్ బైకుకు పూజలు చేసి మద్యం నైవేద్యంగా సమర్పించారు. ఇలా చేస్తే ప్రయాణ సమయంలో అడ్డంకులు తొలగిపోతాయని వారి నమ్మకం. అప్పటి నుంచి దీనిని బుల్లెట్ బాబా టెంపుల్ అని పిలుస్తారు. ఇది ఫ్రెండ్స్ బుల్లెట్ బాబా టెంపుల్ గురించి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.